ఆ ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నియామకం టీడీపీ హైకమాండ్ కు తలనొప్పుగా మారింది. ఇన్ఛార్జ్ పదవి కోసం ఏకంగా 6 మంది నేతలు క్యూ కట్టారు. ఇన్నాళ్ళు టీడీపీలో కొనసాగిన ఓ లీడర్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. దాంతో ఇన్ఛార్జ్ పోస్ట్ కోసం పోటీ తీవ్రమవుతోందా? అయితే ఇన్ఛార్జ్ పదవి కోసం సీఎం ఒకరికి మద్దతు ఇస్తే నారా లోకేష్ మరో నేత పేరును ప్రపోజ్ చేశారా? దాంతో ఇన్ఛార్జ్ పోస్ట్ పై సస్పెన్స్ నడుస్తోందా? కడప జిల్లా వైసీపీకి కంచుకోట. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కంచుకోట బద్దలైంది. కడప జిల్లాలో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలుండగా అందులో 7 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. అయితే జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని కూటమి ప్లాన్ చేసినా సాధ్యపడలేదు. ఇందులో పులివెందల్లో వైఎస్ జగన్ గెలిస్తే బద్వేలులో డాక్టర్ సుధా, రాజంపేటలో ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి గెలుపొందారు. అయితే రాజంపేటలో కూటమి నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఓడిపోయారు. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో సుగవాసి తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయ్యారు. ఏడాదిగా పదవి కోసం ఎదురు చూశారు. కానీ పార్టీలో ఏ పదవి ప్రాధాన్యత దక్కకపోవడంతో వైసీపీలోకి ఆయన జంప్ అయ్యారు. దాంతో ఇప్పుడు రాజంపేటలో టీడీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. కొత్త ఇన్ఛార్జ్ను నియమించేందుకు హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఇన్ఛార్జ్ పోస్టుకి 7 నేతలు పోటీ పడితే చివరకు 3 నేతలు మిగిలారు. ఇందులో ఒకరిపై సీఎం చంద్రబాబు ఆసక్తి చూపిస్తుంటే మంత్రి నారా లోకేష్ మరో నేతపై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీ గెలుపు కోసం సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అక్కడి ప్రజలు మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపారు. కానీ భవిష్యత్తులో మరోసారి మిస్టేక్ జరగకుండా సీఎం చంద్రబాబు జాగ్రత్తలు పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే బాధ్యత కలిగిన నేతకే ఇన్ఛార్జ్ పదవి ఇచ్చేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. ఇటీవల రాజంపేట ఇన్ఛార్జ్ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై సీఎం చంద్రబాబు ఓ కమిటీని వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కమిటీ 3 పేర్లను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇందులో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, మేడా విజయశేఖర్ రెడ్డి అలియాస్ మేడాబాబు, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 3 కూడా నియోజకవర్గంలో గెలుపోటములను శాసించగలిగే ప్రధానమైన సామాజిక వర్గానికి చెందిన నేతలుగా గుర్తించినట్టు తెలుస్తోంది. 3 నేతలు ఎవరి స్టైల్ వాళ్లది అంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి జిల్లాలోని రాజంపేటతో పాటు రైల్వే కోడూరులో గట్టి పట్టున్న నేత. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బత్యాల వైసీపీ అధికారంలో ఉండగా రాజంపేటకు 5 ఏళ్లు ఇన్ఛార్జిగా పనిచేసి పార్టీ కోసం గట్టిగా పోరాటం చేశారు. అప్పట్లో జరిగిన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి కూడా వరుసకు సోదరుడైన మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డితో విభేదించి తెలుగుదేశం పక్షాన గట్టిగా నిలబడ్డారు. మరో నేత చమర్తి జగన్మోహన్ రాజు విద్యాసంస్థలు స్థాపించి విద్యావేత్తగా ఉంటూ రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతేకాదు ఈ 3 నేతలు రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన సమయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అన్నమయ్య జిల్లా ఏర్పాటు విషయంలో అప్పటి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డితో విభేదించారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటికి కాకుండా రాజంపేటకే జిల్లా కేంద్రంగా చేయాలని పట్టుబట్టారు. జనంలోకి వెళ్లారు. తమ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇలాగే మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట వాసుల్లో ప్రజాబలం కలిగిన నేతగా బలంగా ముద్రపడ్డారు. అంతేకాదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ స్వయాన వరసకు సోదరుడైన అధికార పార్టీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని సైతం విభేదించి పక్కకు వచ్చేశారు. ఈ 3 లీడర్లు ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటూ
ప్రజల పక్షాన నిలిచారు. దాంతో వీరిలో ఎవరో ఒకరికి ఇన్ఛార్జ్ పదవి దక్కొచ్చని పార్టీ నేతలు అంటున్నారు. కానీ సీఎం చంద్రబాబు మనసులో ఓ నేత ఉంటే మంత్రి నారా లోకేష్ మధ్యలో మరో నేత ఉండడంతో ఇన్ఛార్జ్ పోస్ట్ ఎవరికి దక్కుతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఇన్ఛార్జ్ పోస్ట్ ఎవరికి దక్కబోతుందనేది రాజంపేటలో జోరుగా చర్చ జరుగుతోందట. అయితే సీనియారిటీ ప్రకారం చూస్తే బత్యాల చెంగల్రాయుడు ఇన్ఛార్జ్ పదవి అప్పగించవచ్చని అంటున్నారు. మరోవైపు పార్టీకి యువరక్తం కావాలనుకుంటే మేడా విజయశేఖర్ రెడ్డి లేదా చమర్తి జగన్మోహన్ రాజుకు ఇన్ఛార్జ్ పదవి దక్కొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే రాజంపేట ఇన్ఛార్జ్ విషయంలో డెడ్లైన్ పెట్టుకుని పనిచేస్తున్న సీఎం చంద్రబాబు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయడం మాత్రం పక్కా అంటున్నారు. అయితే ఎవరు ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరిస్తారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాలంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.